ఓకే, సేమ్ స్టోరీ అంతా ఇక్కడ పట్టేసేయండి డైరెక్ట్గా. సో ఇక్కడ రూట్ యూజర్ తీసుకోండి. అక్కడ ఏమి రాస్తాం మనం? BHANU బాను. రూట్ యూజర్ కింద తర్వాత బాను అని రాసి ఎస్ ఫ్రెండ్స్ on ఆల్. business. ఇక్కడ మార్చేస్తాం, ఇక్కడ ఆల్ ఇవ్వం, ఆల్ కమాండ్స్ వద్దు, జస్ట్ బానుకి యూజర్ యాడ్ కామా యూజర్ మోడ్ అంతే, అయిపోయింది User mode. అంతే. సో కింద మహేష్ రాస్తాం. ఇంతే. మనం కూడా యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మనం కూడా యాక్సెస్ తీసుకుంటాం. సూడో వర్స్ ఫైల్ని మాడిఫికేషన్ చేసే యాక్సెస్ మనం కూడా తీసుకొని మనం కూడా ఇట్లా చేయొచ్చు. ఆఫ్టర్ సమ్ టైం మీకు డిస్కషన్ వస్తుంది, దీన్ని కూడా చెప్తా. సో ఇప్పుడు ఆల్ తీసుకొని ఆల్. సో ఇక్కడ మాత్రం యూజర్ User. డెల్, అంతే, యూజర్ డెల్ అయిపోయింది. ఇది ఎట్లా ఈ మాదిరిగా. సో తర్వాత నేనేం చేస్తాను, ఈ ఫైల్లో ఇలా ఇచ్చిన తర్వాత కంట్రోల్ O. కంట్రోల్ O అంటే ఏంటి ఫ్రెండ్స్? సేవ్. Save J. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. కంట్రోల్ X అంటే ఏంది? ఎగ్జిటా? అవునా కదా? So, అయిపోయింది. ఓకే, ఎగ్జిట్ అయిపోయింది. రైట్, బాగుంది. ఓకే, ఇప్పుడు మనం అతనికి భానుకి ఇచ్చాం, మహేష్కి ఇచ్చాం, చందుకి నార్మల్ యాక్సెస్. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఈ గొడవ అయిపోయింది, ఇచ్చేసాం. బట్ యూజర్స్ మొత్తానికి లాగిన్ అవ్వాలంటే మనం ఎస్ లైనెక్స్తో మాట్లాడాలి. అంతేగాని యూజర్స్ మొత్తం ఎస్ లాగిన్ అవ్వాలంటే లైనెక్స్తో మాట్లాడాలి. మనం ఏమని మాట్లాడాలి లైనెక్స్తో? అమ్మా లైనెక్స్ యూజర్స్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చెయ్యి అని చెప్పాలి. మరి యూజర్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే దానికి మళ్ళీ స్టోరీ ఉంది. అదేందది చెప్పాలా? అదేందది? SSHD_కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది దేనికోసం? యూజర్స్ అందరూ లాగిన్ అవ్వటానికి ఇది. ఇదేమో యూజర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఇవ్వటానికి ఈ ఫైల్ వాడాం ఇప్పుడు. కానీ ఈ ఫైల్తో యాక్సెస్ వస్తుంది. బట్ యాక్సెస్ వస్తుంది కరెక్టే. భాను యూజర్ లాగిన్ అవ్వగలడా? ఇప్పుడు చూద్దాం. యాక్సెస్ ఇచ్చాం, భాను యూజర్ లాగిన్ అవ్వగలడా? ఎస్, గో టు దిస్ ప్లేస్, పట్టి లోడ్ అని రాసి ఇక్కడ ఎస్ ఎస్ IP అడ్రస్. ఓకే, ఓపెన్. ఇప్పుడు భాను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. పాస్వర్డ్ కొట్టాడు 123. సో భానుగా లాగిన్ అయ్యాడు. ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఎందుకు భానుకి యాక్సెస్ వచ్చింది ఇప్పుడు? ఎవరు చెప్పగలరు? ఆల్రెడీ నిన్న మనం చేసాం దీంట్లోనే, ఈ సర్వర్లోనే యాక్సెస్ ఇచ్చేసాం లాగిన్కి, అందువల్ల వస్తుంది. అర్థమైందా మీకు? ఆల్రెడీ yes, sir. యాక్సెస్ ఇచ్చాం. ఇది ఎస్ సార్. ఓల్డ్ సర్వర్, ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అదర్వైజ్ ఇట్ ఫెయిల్ అయిపోద్ది వెంటనే. రైట్, మీకు ఆల్రెడీ తెలుసు అది యాక్సెస్ ఎలాగ ఇచ్చాము ఏంటని. అది SSHD కాన్ఫిగరేషన్ ఫైల్. రైట్, ఇప్పుడు భాను అనే వ్యక్తి ఒక యూజర్ని తయారు చేయాలా? భాను అనే వ్యక్తి ఒక యూజర్ని తయారు చేయాలా? మరి యూజర్ని తయారు చేయాలంటే ఎవరున్నాడు? ఇప్పుడు గిరి ఉన్నాడు. గిరి యూజర్ని తయారు చేయాలా? అప్పుడు ఏం చేయాలా? భాను అనే వ్యక్తి యూజర్ యాడ్ గిరి అన్నాడు. యూజర్ యాడ్ గిరి అంటే ఏం చేస్తున్నాడు? భానుకి ఇచ్చిన యాక్సెస్ ఉపయోగించి గిరి అనే యూజర్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడు. ఎంటర్ బటన్ కొడితే పర్మిషన్ డినైడ్, పర్మిషన్ లేదు, ట్రై చేయి తర్వాత అంటుంది. అరే ఇదేంటిది? సూడో యూజర్ను కదా నేను, నాకు లేకపోవడం ఏంది అని మళ్ళీ డౌట్ వచ్చేసింది. అప్పుడు లైనెక్స్ని అడిగా. అప్పుడు ఏమని అడిగాను? లైనెక్స్ అమ్మా, లైనెక్స్ ఐఎమ్ ఏ సూడో యూజర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగా. ఎవరు? భాను. భాను 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 అనే యూజరు ఎస్ ఎలాంటి కమాండ్ టైప్ చేశాడు? భాను అనే యూజరు ఎస్ యూజర్ యాడ్ గిరి అని టైప్ చేశాడు. రైట్ రైట్, టైప్ చేస్తే ఇతనికి ఎస్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్.
ఓకే, దాని కారణంగా ఎస్ డైరెక్ట్గా లైనెక్స్ తోటి అప్రోచ్ అయ్యి అడిగితే లైనెక్స్ చెప్పింది, బట్ బాను మీరు ఎవరు అసలు? నేను సూడో యూజర్ని. ఓకే, నువ్వు సూడో యూజర్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఏ కమాండ్ యాక్సెస్ చేయాలన్నా సరే దాని ముందు సూడో యూజర్ కదా నువ్వు. అందుకని ప్రతిసారి నువ్వు సూడో అని చెప్పాలి నాకు, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. అదర్వైజ్ ఎందుకంటే ఇలాగా ఈ మాదిరిగా కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకునే శక్తి నేను రూట్ యూజర్కే ఇచ్చా, ఎవరికి ఇవ్వలా. రూట్ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయ్యి ఎస్ ఈ మాదిరిగా కమాండ్స్ టైప్ చేస్తే నేను యాక్సెస్ నో ప్రాబ్లం. యూజర్ యాడ్ గిరి అని రాసాడు అనుకో రూట్ యూజరు, ఎస్ సక్సెస్ అయింది. ఎందుకు? సచ్ వే దాట్ ఐ డిజైన్ ద రూట్ యూజర్, నేను ఆ విధంగా తయారు చేశాను. కానీ నువ్వెవరివి? బాను సూడో యూజర్వి. కాబట్టి నువ్వు ప్రతిసారి అంటే రూట్ యూజర్ మాదిరిగా ఇలాగ కమాండ్స్ ఎంటర్ చేస్తే నీకు కుదరదు. ఎందుకంటే నా దగ్గరికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు నువ్వు రూట్ యూజర్ కాదు సూడో యూజర్ కదా, అందుకని రిజెక్ట్ చేసి పడేస్తా. అందుకని నువ్వు ప్రతిసారి నాకు చెప్పాలా, ఏమని చెప్పాలా? ప్రతిసారి అమ్మా నేను సూడో యూజర్నే అని చెప్పాలా. అందుకోసం మనం ఏం చేస్తాం? సూడో రాయాల. సూడో రాసి యూజర్ యాడ్ రాయాల. సూడో యూజర్ యాడ్ గిరి అని రాయాల. ఓకే ఓకే, సో దాట్ ద లెనెక్స్ విల్ అండర్స్టాండ్ యూ. ఎస్, వెదర్ యు ఆర్ ఏ సూడో యూజర్ ఆర్ రూట్ యూజర్ అండర్స్టాండ్ అయింది నీకు. అంటే రూట్ యూజర్గా ఉన్న వీతను మాత్రమే యూజర్ యాడ్ గిరి అని స్ట్రైట్ అవే ఈ కమాండ్ని ఎగ్జిక్యూషన్ చేయగలరు. అంతేగాని యూజర్ అంటే సూడో యూజర్గా ఉన్న నువ్వు సేమ్ అలాగే చేయడానికి కుదరదు. యు ఆర్ ఏ సూడో యూజర్ కాబట్టి నువ్వు ప్రతిసారి సూడో పెట్టాలి ఇక్కడ, సూడో 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 అంతే. అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే చూడండి, ప్రిన్సిపాల్ ఉంటాడు ఒక ఆయన, వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు ఒక ఆయన. ఎస్ ఎస్, ప్రిన్సిపల్ వేరు వైస్ ప్రిన్సిపల్ వేరు. అంటే ప్రిన్సిపల్కి ముందు ఎస్ వైస్ వైస్ అనేది పెట్టాల్సిందే, అదర్వైజ్ అతను ప్రిన్సిపల్ అవుతాడు. ఇతను వైస్ ప్రిన్సిపల్ వెళ్ళి నేనే ప్రిన్సిపల్ అని చెప్తే కష్టం, అనకూడదు, వైస్ ప్రిన్సిపల్ అనాలి. అప్పుడు మాత్రమే అవతల వ్యక్తికి అర్థమైంది. ప్రిన్సిపల్ వెళ్ళి నేను ప్రిన్సిపల్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు, అప్పుడు అవతల వ్యక్తికి అర్థమైంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ప్రతిసారి నువ్వు వైస్ ప్రిన్సిపల్ని నేనని చెప్పాలా, వైస్ ప్రిన్సిపల్ అని నేను చెప్పాలా. ఇన్ఛార్జ్ హెచ్ఓడి అని చెప్పాలి. ఇన్ఛార్జ్ హెచ్ఓడి. హెచ్ఓడి ఉండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది కొన్ని సందర్భాలు హెచ్ఓడి. హెచ్ఓడి లీవ్లో కానీ సిక్ లీవ్లో ఉన్నప్పుడు ఏంది ఇన్ఛార్జ్గా ఇంకొక హెచ్ఓడి వస్తాడు, ఇన్ఛార్జ్ హెచ్ఓడి. అంటే ప్రతిసారి అతను ఇన్ఛార్జిగా ఉన్న అతను ఇన్ఛార్జ్ అని చెప్పాలా. చెప్పకపోతే స్టూడెంట్స్లో గందరగోళం. ఎస్, ప్రిన్సిపల్కి అర్థం కాదు, కాలేజీ చైర్మన్స్కి అసలే అర్థం కాదు, హూ ఆర్ యూ అంటాడు. అలాగే లైనెక్స్ కూడా ఏం చేస్తుంది అంటే ప్రతిసారి నీ 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 ఇచ్చిన యాక్సెస్ ఏందో చెప్పు అంటది అది. నాకు సూడో యాక్సెస్ ఉంది, ఆమె సూడో యూజర్ కాబట్టి ఈ కమాండ్ని ఎగ్జిక్యూషన్ చేసుకునే సౌకర్యం నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాను నేను లైనెక్స్ని. అందుకోసమే లైనెక్స్కి సూడో యూజర్ యాడ్ గిరి అని ఇచ్చా, సో దట్ అప్పుడు యూజర్ యాడ్ అనే కమాండ్ నాకు ఎగ్జిక్యూషన్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. ఎందుకు? లైనెక్స్కి తెలియదు హూ ఆర్ యూ అనిద్ది. ఎందుకు? నువ్వు బాను యూజర్గా ఉన్న నువ్వు సరాసరి యూజర్ యాడ్ అనే కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం లేదు. ఓకే, అందుకోసం ఇప్పుడు మరి బాను అనే యూజరు చూడండి, బాను అనే యూజరు మళ్ళీ ట్రై చేశాడు, సూడో పెట్టేసి యూజర్ యాడ్ రాసి గిరి అన్నాడు. సూడో రాసి యూజర్ యాడ్ రాసి గిరి అన్నాడు. ఎవరు? బాను అనే యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. అరే మళ్ళీ ఏంది ఎర్రర్ వస్తుంది? బాబు, వాట్ ఎవర్ ద కమాండ్స్ మీరు ఇచ్చారో సరే, అసలు బాను యూజర్ పాస్వర్డ్ ఎంతో టైప్ చేయమంటుంది. సరే నేను బాను యూజర్ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే బాబు అసలు బాను యూజర్ అనే వ్యక్తి సూడోవర్స్ ఫైల్లో లేడు చూసుకో అంటుంది. ఓకే ఓకే, అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? బాను యూజర్ని ఎంటర్ చేశాను అన్ని చేశాను అంటే లైనెక్స్కి నీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాల. లైనెక్స్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ యువర్ డీటెయిల్స్. లైనెక్స్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ యువర్ కమాండ్స్ ఆల్సో. ఓహోహో, లైనెక్స్ అసలు అర్థం కావట్లా. అసలు బాను ఎవరు, నువ్వెవరు, ఏంటిది, వాట్ ఈస్ నాన్ సెన్స్ అని అంటుంది. ఎవరు? లైనెక్స్. సో అందుకోసం లైనెక్స్ని అడిగితే లైనెక్స్ చెప్పింది ఏం లేదమ్మా, నువ్వు ఏ కమాండ్స్ని అయితే ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నావు అంటే యూజర్ యాడ్ కమాండ్ కరెక్టే, కానీ ఆ యూజర్ యాడ్ కమాండ్ నీకు ఎగ్జిక్యూషన్ చేయాలా కరెక్టే. తర్వాత యూజర్ మోడ్ కమాండ్ నువ్వు ఎగ్జిక్యూషన్ చేయాలా కరెక్టే. కానీ నువ్వు యూజర్ యాడ్ యూజర్
యూజర్ మోడ్ యూజర్ యాడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయాలి కరెక్టే, కానీ నువ్వేం చేయాలంటే సింపుల్గా ఈ కమాండ్స్ యొక్క లొకేషన్స్తో సహా నువ్వు అక్కడ మెన్షన్ చేయాలా. లొకేషన్తో సహా అసలు ఈ కమాండ్ ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడి నుంచి నువ్వు తీసుకోవాలా, లైనెక్స్ అని చెప్పాలా. అప్పుడు సో దాట్ నేను అక్కడికి వెళ్ళి ఆ కమాండ్ని యాక్సెప్ట్ చేసుకొని నీకు ఎగ్జిక్యూషన్ చేసి పెడతా అని చెప్పింది లైనెక్స్, అంతే. ఎందుకంటే వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ కమాండ్స్ ఇన్ లైనెక్స్. మరి ఇన్ని కమాండ్స్లో ఈ కమాండ్ ఏంటి ఇదంతా, ఎస్ ప్రాపర్గా నాకు లొకేషన్ కూడా షేర్ చేయని చెప్పింది. లొకేషన్ షేర్ చేయి, షేర్ ద లొకేషన్ సో దట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ ఫర్ యూ, అదర్వైజ్ అని చెప్పింది. అంటే రూల్ పెట్టుకుంది అది, అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు ఏ కమాండ్ పెడితే ఆ కమాండ్ ఊరికి రాసేస్తే అట్లా కాదు. వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ అని చెప్పాలా. ఓకే ఓకే అంటే స్ట్రైట్ అవే ఈ కమాండ్స్ అన్ని పూర్తి స్థాయిలో మనం ఎగ్జిక్యూషన్ చేయాలంటే దాని లొకేషన్ స్పెసిఫై చేయాలని చెప్పాడు. అంటే ఇప్పుడు వరకు మనం ఎలా రాసాం, సింపుల్గా ఇలా రాసాం. ఎట్లా, సూడోవర్స్ ఫైల్కి వెళ్ళు, మనం రాసిన మోడ్లో అర్థమైంది. ఎస్, సూడోవర్స్ ఫైల్ నానో యూటీసీ సూడోవర్స్ ఫైల్, రైట్. ఇది యాక్చువల్గా ఓకే 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 ఇలా ఉంది. ఓకే, సో ఇలాగా ఉన్నప్పుడు మనకి సింపుల్గా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. లైనక్స్ చెప్పింది ఆ విషయం. ఎస్ ఎస్, ఆలని ఇస్తే పర్లా, నువ్వు ఆలని ఇవ్వలేదు కదా, ఆల్ కమాండ్స్ కాదు, సపరేట్గా కమాండ్స్ కొన్ని ఎగ్జిక్యూషన్ చేయమని అంటున్నావు. కాబట్టి సపరేట్గా ఉన్న ఈ కమాండ్స్ యొక్క లొకేషన్స్ ఏదో స్పెసిఫై చేయని చెప్పింది లైనక్స్. అదే యాక్చువల్గా లొకేషన్స్ అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే ఓకే లొకేషన్స్. లొకేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ పాత్ అనమాట. కంప్లీట్ పాత్ అంటే ఏంది, యూజర్ డెల్ ఉన్నాడు, దానికి కంప్లీట్ పాత్స్ ఇవ్వు, లొకేషన్ ఇవ్వు, కంప్లీట్ లొకేషన్. ఎస్ ఎస్. మరి యూజర్ యాడ్ ఉంది, దానికి లొకేషన్ కంప్లీట్ లొకేషన్ ఏదో చెప్పు ఉంది. యూజర్ మోడ్ ఉంది, దానికి కూడా కంప్లీట్ లొకేషన్ ఇవ్వాలి. అక్కడ ఇస్తే కానీ లైనక్స్కి అర్థం కాదు, లైనక్స్ వెంటనే ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తుంది అనమాట. అదర్వైజ్ ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, అసలు యూజర్ యాడ్ కమాండ్ లొకేషన్ ఎలా తెలియదు, యూజర్ మోడ్ లొకేషన్ ఎలా తెలియదు, ఎస్ యూజర్ డెల్ లొకేషన్ కూడా మనకు తెలియదు. అప్పుడు లైనక్స్ని అడిగితే లైనక్సే చెప్పింది, అమ్మా ఏదైనా ఒక కమాండ్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలంటే ఏముంది కమాండ్. ఎస్, అప్పుడు లైనక్స్ ఒక కమాండ్ ఇచ్చింది, దాని పేరే విచ్. విచ్ అనేది ఏంది, ఒక కమాండ్. విచ్ అనేది ఏంది, ఇట్ ఈస్ గివింగ్ యూ ద లొకేషన్ ఆఫ్ ద కమాండ్. ఇట్ ఈస్ గివింగ్ యూ ద లొకేషన్ ఆఫ్ ద కమాండ్, విచ్ ఈస్ ఎ కమాండ్ ఇన్ లినక్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ఆల్ ద కమాండ్స్. నువ్వు ఏ కమాండ్ గురించి తెలుసుకోవాలన్నా సరే విచ్ అని రాసి, డబ్ల్యూసిహెచ్ విచ్ అని రాసి ఎల్ఎస్ కొట్టామనుకో, ఎల్ఎస్ కమాండ్ ఏ లొకేషనో చెప్పేసిద్ది. విచ్ అని రాసి ఎస్ టచ్ అనే కమాండ్ కొట్టామనుకో, టచ్ గురించి చెప్పేసిద్ది. సో విచ్ అని రాసి డైరెక్ట్గా ఎస్ సింపుల్ యూజర్ యాడ్ అని రాసాం అనుకో, యూజర్ యాడ్ కమాండ్ ఎక్కడ ఉన్నో చెప్పేసిద్ది సింపుల్గా, అసలు ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చెప్పేసిద్ది. అలాగే మనం జావా ఇన్స్టాల్ చేసామనుకో, విచ్ జావా అని రాసామనుకో, జావా గురించి చెప్పిద్ది. నువ్వు పైథాన్ గురించి తెలుసుకోవాలనుకో, ఎక్కడ ఇన్స్టాల్ అయిందో అవ్వలేదో తెలుసుకోవాలనుకుంటే విచ్ ఎస్ పైథాన్. ఇట్లా అంటే ప్రతిదీ కూడా ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ మనం తెలుసుకోవాలంటే విచ్ అనేది వాడతాం. విచ్ ఇట్స్ ఎ కమాండ్. సో అది వాడితే వెంటనే మనకు ఆ లొకేషన్ తెలుస్తుంది, ఆ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయటం, అంతే సింపుల్గా. ఇలా రాస్తే కాదా, ఇలా రాస్తే లైనక్స్కి అర్థం కావట్లా. అప్పుడు ఏం చేసాం మనం, విచ్ కమాండ్ వాడి లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి ఆ లొకేషన్ ఇక్కడ ఎస్ ఈజీగా చేసి పడేస్తాం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇది చూడండి, ఆ లొకేషన్ తెలుసుకోవటానికి అసలు ఎట్లాగా. లైనక్స్ చాలా తెలివైంది బాస్, లైనక్స్ చాలా తెలివైంది.